హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించిన శుభవార్తలు చెప్పారు మన యొక్క ప్రభుత్వం వారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, రైతులకు సంబంధించి ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు, ఏ పథకాలకు సంబంధించి జమ చేయబోతున్నారు, పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి చిన్న అప్డేట్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనకు జూన్ 12వ తారీఖున ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మనకు ప్రమాణ స్వీకారం తర్వాత అనేక కొత్త పథకాలు కూడా అమలు చేశారు. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే మొదటి పథకం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకువచ్చారు. ఏదైతే కూటమి ఉందో అందులో భాగంగానే ఉమ్మడి ప్రభుత్వం అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన అమలు చేయబోతున్న పథకం ఈ అన్నదాత సుఖీభవ పథకం. ఇందులో ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఈ 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదండి, కేంద్ర ప్రభుత్వం కూడా అయితే కలిపి ఇస్తుంది. సో ఏపీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ చేసుకుంటారు. మనం గతంలో చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రైతు భరోసాలో భాగంగా రైతు భరోసా పథకానికి సంబంధించి 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మొత్తం 13,500 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు మనకు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందు అంటే ఎన్నికలలో భాగంగా హామీ ఇవ్వడం జరిగింది, 20,000 రూపాయలు ఇస్తామని. అందులో మనకు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తంగా 20,000 రూపాయలు అయితే మనకు డబ్బులైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అయితే ఇది ఒకేసారి కాకుండా విడతల వారీగా అయితే జమ చేస్తారండి. మొదటి విడత కింద 7,000 రూపాయలు, రెండవ విడత కింద 7,000 రూపాయలు, మొత్తంగా 14,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే హామీ ఇచ్చారు. అయితే మనకు ఈ జూన్ నెలలోనే ఈ డబ్బులు విడుదల చేసేదానికి అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే గనక మనకు తర్వాత పథకం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం అండి. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు విడతల వారీగా విడతకి 2,000 రూపాయల చొప్పున జమ చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ కూడా విడుదల చేశారు. ఒకసారి మనం గనక చూసుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలలో అన్ని ప్రాముఖ్యమైన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. ఈ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 2,000 రూపాయలు మొదటి విడతగా రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ 17వ విడతలో భాగంగా విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సిన్హా వెల్లడించారు. మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ప్రయోజనం కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొదటి సంతకం పీఎం కిసాన్ దస్త్రం పైనే చేశారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి 3.04 లక్షల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో అందించినట్లు తెలిపారు. సో అందరికీ ఈ పథకం వర్తించదండి. అందరికీ 2,000 రూపాయలు జమ కాదు. ఎవరైతే అర్హత కలిగి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఈ 2,000 రూపాయలు జమ అవుతున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి అర్హులై ఉండాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవ్వండి మనకు వచ్చిన రైతులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్.